ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 2026-27 సంవత్సర బడ్జెట్ను నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో పయ్యావుల కేశవ్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది మూడవ బడ్జెట్. 2024లో ఒక బడ్జెట్ని, 2025లో ఒక బడ్జెట్, 2026లో ఒక బడ్జెట్. ఇది వరుసగా మూడో బడ్జెట్. ఈ మూడు బడ్జెట్లని చూస్తే ఆత్మస్తుతి పరనింద తప్ప ఇంకోటి మీకు కనపడదు. ఎందుకు ఆత్మస్తుతి పరనింద అంటున్నా అంటే చంద్రబాబు నాయుడు గారిని 16 సార్లు ఈ బడ్జెట్ సందర్భంగా పొగట్టడం జరిగింది. అలానే జగన్ గారి ప్రభుత్వాన్ని 13 సార్లు తిట్టడం జరిగింది. 16 + 13 29 సార్లు ఈ బడ్జెట్లో ఆత్మస్తుతి పరనింద ఉంది. 73 నిమిషాల ఏదైతే పయ్యావుల కేశవ్ గారి ప్రసంగంలో మీకు అక్కడే అర్థమవుతుంది కదా ఇంక బడ్జెట్ ఏముందనేది. రెండో అంశం వచ్చేటప్పటికి ఈ బడ్జెట్లో చెప్పకనే చెప్పారు ఏదైతే వాళ్ళ డొల్లతనాన్ని. ఎందుకు ఆ డొల్లతనాన్ని చెప్పారని అంటున్నా అంటే గడిచిన ఏడాది 3,22,000 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెడితే ఈ ఏడాది ఇంకొక 10,000 కోట్లు పెంచి 3,32,250 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. పెట్టి ఆ బడ్జెట్ను చూస్తే మేడిపండు చూడ మెలిమై ఉండును, పొట్ట విప్పి చూడ మొత్తం పురుగులే ఉండుననగా, అలానే పైకి చూస్తేనేమో అద్భుతం అదరహోలాగా 3,32,000 కోట్ల బడ్జెట్ కనపడుతుంది. కానీ మామూలుగా అయితే వాళ్ళ ఎల్లో మీడియా, ఎల్లో పత్రికలో రాసే రాతల్లానే ఈ బడ్జెట్లో కూడా పూర్తిగా డొల్లతనం అనేది మరోసారి స్పష్టంగా కనపడింది. ఈ రెండు పత్రికల్లో హెడ్డింగ్లో మాత్రం అద్భుతం అదరహం అని కామన్గానే ఉంటుంది. కాబట్టి ఈనాడు పెట్టిన హెడ్డింగు సవాళ్ళున్న సంక్షేమం అభివృద్ధి సంకల్పం అంట. సవాళ్ళున్న సంక్షేమము అభివృద్ధి సంకల్పంగా వెళ్తున్నారంట. అవునా, నిజమా? ఇక్కడ ఆంధ్రజ్యోతి ఏమో అడుగు ముందుకే కష్టాల బండిని గాడిన పెట్టడమే లక్ష్యం అంట. కష్టాల బండిని గాడిన పెట్టడమే లక్ష్యం అంట. అడుగు ముందుకే అంట. అడుగు ముందుకే అని రాశారు కదా. నేను సూటిగా ఈ బడ్జెట్ చూసిన తర్వాతే క్లియర్గా అందరికీ అర్థమయ్యేటటువంటి విషయం ఏంటంటే 1,00,000 కోట్ల రూపాయలు మళ్ళీ బడ్జెట్ లోపల ఈ సంవత్సరం కూడా అప్పులు చేయబోతున్నామని ప్రకటించారు. 1,00,000 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో కూడా ఏదైతే అప్పులు చేయబోతున్నామని చెప్పి ప్రకటించారు.